అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మోకాళ్ళు మడుచుకొని నేల మీద కూర్చోవడం వల్ల ఉండే ప్రయోజనాలు, నష్టాలు, ఎప్పుడు ఇది మంచిది, ఎప్పుడు ఇది వద్దు అనే అంశం మీద మనం చర్చించుకుందాం. పద్మాసనంలో కానీ లేదా మోకాళ్ళు మడుచుకొని నేల మీద కూర్చున్న వ్యక్తుల్లో కానీ మనకి హిప్ రొటేషన్, ఎక్స్టర్నల్ రొటేషన్ అద్భుతంగా ఉంటుంది. సాక్రోఇలియాక్ జాయింట్ కూడా మొబిలైజేషన్ చాలా మనకి బాగుంటుంది. పెల్విక్ ఫ్లోర్లో కానీ, లోయర్ అబ్డామినల్స్ కానీ, కోర్ మజిల్స్ కానీ సమతుల స్థితిలో ఉంటాయి. ప్రాణాయామం చేయడానికి, బ్రీతింగ్ కోసం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్థితిలో మనకి యాంగ్జైటీ లెవెల్స్ కూడా తగ్గుతాయి అని శాస్త్రోక్తంగా మనకి ఇది నిరూపించడం కూడా జరిగింది. హార్మోనల్ బ్యాలెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. కార్డియోపల్మనరీ ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతుంది. నిత్యం పద్మాసనంలో ఉండడం కానీ, నేల మీద కూర్చొని అలవాటు ఉన్న వ్యక్తుల్లో కానీ మోకాళ్ళు, నడుము నొప్పులు లేని పక్షంలో ఇది నిరంతరం సాధన చేయటం అనేది వారి ఆరోగ్యానికి అమితంగా దోహదపడుతుంది. వారి జీర్ణశక్తిని కూడా పెంచుతుంది. కానీ పెద్దవారిలో నడుము నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఉన్న వ్యక్తుల్లో కూర్చున్నప్పుడు తీవ్రమైన ఒత్తిడిని హిప్ జాయింట్స్ మీద, లెగిసేటప్పుడు నడుము లంబార్ స్పైన్ మీద, ముఖ్యంగా మోకాలు చిప్పల మీద లేదా నీ క్యాప్స్ మీద చాలా ఎక్కువ ఒత్తిడిని కలిగించడం ద్వారా వారి ఆర్థరైటిస్ తీవ్రతని పెంచుతుంది. అందుచేత పెద్దవారిలో, మోకాలు నొప్పులు తీవ్రంగా ఉన్నవారిలో నేల మీద కూర్చోవటం అనేది అంత శ్రేయస్కరం కాదు. ముఖ్యంగా టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత కూడా ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ఇంప్లాంట్లో టెక్నికల్గా సాధ్యపడుతుంది అన్నప్పటికీ బయోమెకానికల్గా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టోటల్ నీ రీప్లేస్మెంట్ తర్వాత నేల మీద మోకాళ్ళు మడిచి కూర్చోవటం అనేది అంత ఆమోదయోగ్యమైన ఆలోచన కాదు. అవాయిడ్ చేయడమే మంచిది. థ్యాంక్ యూ.